సినిమా పర్లేదు బాగానే ఉంది. ముఖ్యంగా 'డెవిల్' ఎక్కడ సక్సీడ్ అయితది అంటే కథ విషయంలో. 'శ్రీకాంత్ విసా' కథ చాలా బావుంది. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోన్‌లో పోతది. అండ్ సెకండ్ హాఫ్ దానికి సంబంధం లేకుండా హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ అయితది. ఈ షిఫ్ట్ చాలా జారింగ్ ఉన్నా గూడా ఫాస్ట్‌గా ఉంటది కాబట్టి ఎళ్ళిపోతా ఉంటది. సీన్ టు సీన్ లింకేజెస్, ప్రోగ్రెషన్, ఓవరాల్ కథని ఎంగేజింగ్ గా ఉంచడం బాగుంది. వర్క్ అయింది. డైలాగ్స్ కొంచెం హిట్ అండ్ మిస్సే. బట్ ఓవరాల్ రైటింగ్ విషయంలో గుడ్ జాబ్. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మూవీలో ప్రొడక్షన్ డిజైన్. బానే ఖర్చు పెట్టిండ్రు అండ్ అది తెలుస్తా ఉంటది. రియల్ లొకేషన్స్ ని, సెట్స్ ని అండ్ CGI ని బాగా బ్లెండ్ చేసిండ్రు. బట్ మ్యూజిక్ విషయంలో మూవీ దెబ్బేసింది. కళ్యాణ్ రామ్ ఒక లిమిటెడ్ యాక్టరే. సో ఆయన నుండి మనం ఏం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయము. అండ్ అనుకున్నట్టుగానే అటు ఇటుగా అలానే చేసిండ్రు. సంయుక్త మేనన్ లానే చేసింది. మూవీ మెయిన్ గా ఎక్కడ దెబ్బేస్తది అంటే క్లైమాక్స్ లో హీరో ఒక్కడే 144p కొమురం భీమ్ లెక్క మొత్తం ఆర్మీని అటాక్ చేశాడు. బట్ ఎనీవే ఆ ఫైట్ ఒక్కదాన్ని ఇగ్నోర్ చేసి చూస్తే డెవిల్ ఈజ్ ఎ డీసెంట్ వాచ్.